ఈ ట్రంప్ కాక చేసే పని ఏది సరిగ్గా లేదు. ఇటు చైనా మీద, ఇటు ఇండియా మీద, ఇటు జపాన్ మీద, ఇటు రష్యా మీద, ప్రతి కంట్రీ మీద టారిఫ్ విధిస్తున్నాడు. సో చాలామంది గెలిపించారు ట్రంప్ని. ట్రంప్ బలం ఎలన్ మాస్క్. ఇప్పుడు ఎలన్ మాస్కే ట్రంప్ని నిందిస్తున్నాడు. అక్కడి నుండి వెళ్ళిపోయాడు, అంటే ఆ ట్రంప్ నుంచి విడిపోయాడు, సపరేట్ అయ్యాడు. సో ఎందుకంటే ట్రంప్ వేసే టారిఫ్ల వల్ల చాలామంది నష్టపోతున్నారు, దేశానికి ఇబ్బంది ఉంటుందని ఎలన్ మాస్క్ ఖండించాడు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అసలు ఏంది ఎలన్ మాస్క్, ఏంది అసలు ట్రంప్ ఏం చేస్తున్నాడు? ట్రంప్ నేనే రాజు, నేనే మంత్రి, నా చేతిలో ఉంది ప్రపంచం అన్నట్టే చేస్తున్నాడు. సో మొన్న జరిగిన యుద్ధంలో అందరూ ఒక ఎమోషన్ ఉంటే ట్రంప్ మాత్రం ఎంతగా సమానం అన్నట్టు ఆ ట్వీట్లు, ఆ వర్డ్స్ మీరు చూడండి, గుర్తుంచుకోండి. ప్రపంచంలో సౌత్ అంటే చైనా, జపాన్, ఇండియా, ఈ కంట్రీస్కి మోరాలిటీ ఎక్కువ ఉంటుంది, అంటే ఎథిక్స్ విలువలు చాలా ఉంటాయి. కానీ యూరోప్ కంట్రీ చూసుకుంటే మనంత విలువలు ఉన్నాయి, అక్కడ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. అందుకే అక్కడ 50 ఎఫ్ఐఆర్స్ అయినా, రొమాన్స్ అయినా, ఏదైనా మనంతా ఉండదు. సో మనం వాల్యూస్ ఎక్కువ ఇస్తాం, వాల్యూడ్ కంట్రీ. హలో మూవీ లవర్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ప్రపంచంలో అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే అది మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉండగా మధ్యలో వేసవి విరామాన్ని ఆస్వాదిస్తూ మహేష్ బాబు తన కుటుంబంతో విదేశీ ప్రయాణంలో మునిగి తీరుతున్నారు. సో ఈ చిత్రానికి ఇంకా అధికారిక టైటిల్ చెప్పలేదు. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్తో ప్రాజెక్టుపై భారీ హైప్ కొనసాగుతుంది. ఈ సినిమా పూర్తయ్యాక మహేష్ ఏ దర్శకుడితో చేతులు కలిపితే బాగుంటుందనేది ఆసక్తి సినీ వర్గాల్లో, ఫ్యాన్స్లో ఉంది. సో మహేష్ బాబు తర్వాత ఎవరి దర్శకత్వంలో సందీప్ రెడ్డి వంగ తన మాస్ మేకింగ్తో పేరు తెచ్చుకున్న వంగ మహేష్తో సినిమా చేయాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. అయితే వంగ ప్రస్తుతం తన ప్రాజెక్టులతో బిజీగా ఉండడం టైం పడుతుంది. సో నాగార్జున కల్కి తర్వాత దేశవ్యాప్తంగా ఇటు ప్యాన్ వరల్డ్ స్థాయిలో పేరు వచ్చింది. సో కల్కి తర్వాత మహేష్ బాబుతో సినిమా ఉన్నట్టు అంటున్నారు. సో ఇది నిజమో ఎంతవరకు ఇంకా అప్డేట్ రాలేదు. సో ఇంకో విషయం చెప్పాలంటే ఉప్పెనతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఇప్పుడు పెద్ద సినిమాతో రామ్ చరణ్తో తీస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సో బుచ్చిబాబు సానా ఉప్పెనతో దర్శకుడు సత్తా చాటిన బుచ్చిబాబు ప్రస్తుతం రామ్ చరణ్తో పెద్ది అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. తదుపరి తన స్క్రిప్ట్ను మహేష్కు వినిపించాలనే ఉద్దేశంతో సిద్ధమవుతున్నాడట. సో రాజమౌళి, మహేష్ బాబు సినిమా పూర్తయిన వెంటనే ఈ ముగ్గురిలో ఎవరైనా ప్రకటించే అవకాశం ఉంది. గతంలో ఎన్టీఆర్ దేవరా సినిమాతో తన ట్రాక్ మార్చినట్టే మహేష్ బాబు కూడా కొత్త దర్శకుడితో లేదా సరికొత్త స్టైల్ ట్రై చేసే ఛాన్స్ ఉందో చూడాలి. సో ఫ్యాన్స్ ఆశించేది ఒక్కటే, మహేష్ బాబు తదుపరి ప్రాజెక్ట్ ఏదే అయినా అది మరో సూపర్ హిట్ కావాలని. సో ఎందుకంటే ఇది SSMB 29 తర్వాత మహేష్ బాబు ఇంటర్నేషనల్ స్టార్ అయిపోతాడు, అది పక్కా గ్యారంటీ అని చెప్పాలి. సో ఈ ఛానల్కి కొత్త వచనాలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ SSMB 29ని కామెంట్లో చెప్పండి. సో మొత్తం ఈ మ్యాటర్ చూడండి, కొత్త వచనం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.